ప్రతి వారి యొక్క జీవితంలో నీవు కుమ్మరింపజేసి వారంతరంగమును పరిశుద్ధపరిచి నీ జీవవాక్యమును వారి యొక్క హృదయమును నిండింపజేసి నిత్య జీవ వారసత్వమును వారికి అనుగ్రహింపచేయండి. నాయనా, ఇదిగో ఈ స్థలమంది సమయమందు నిబిడలైన వారిని దేవా నీ సమృద్ధైనటువంటి ఆశీర్వాదముల చేత, దేవా నీ యొక్క స్వస్థత చేత నీ బిడలైన వారిని బాగుపరిచి వారిలో నిర్జీవ స్థితిని తీసివేసి జీవమును కలిగింపజేసి మహిమను పొందమని మా కొరకు జీవాధిపతిగా మా మధ్యకు దిగివచ్చి ఉన్నాం. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్వాసులారా, దేవుని బిడలారా, దేవదేవుని యొక్క దేవుని ఆశీర్వాదము, ఆయన యొక్క జీవమును పొందుకొని నిత్య జీవ వారసులుగా ఉండగలిగే ధన్యకరమైన స్థితి నేడు ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. ఆమేన్. దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి వచ్చిన ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథములో ఈ దినమున చివరి గ్రంథము, కీడుమేలుల గ్రంథము, సాతాను యొక్క నాశనము ఉన్నటువంటి గ్రంథము, ఈ యొక్క ప్రకటన గ్రంథముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథములో మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రకటన గ్రంథములో ఉన్నది. దైవజనుడైన దేవదాసాయి గారు చెప్తూ, బైబిల్ గ్రంథం అంతా ఈ ప్రకటన గ్రంథములో ఇమిడి ఉన్నది అని మరి దైవజనుడైన దేవదాసాయి గారు చెప్పి ఉన్నారు. కనుక మరి ప్రకటన చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఈ ప్రకటన గ్రంథములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని దినమున మనం చదువుకుని ఉన్నాం. మొదటి అధ్యాయము ప్రత్యక్షతలను కలిగినటువంటి అధ్యాయముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 2-3 అధ్యాయాలు 7 సంఘముల యొక్క చరిత్రను, 7 సంఘముల యొక్క స్థితిని తెలియపరుస్తున్నది ఈ 2-3 అధ్యాయాల్లో. బైబిల్ మిషన్ వారికి 7 తరగతులు నోటికి వచ్చి ఉండాలి అని చెప్పి ఉన్నారు. ఏమిటి 7 సంఘాలు? ఏమండి? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏమిటంటే, 5వదిగా సార్దిస్, 6వదిగా ఫిలదెల్ఫియా, 7వదిగా లవొదికయ. కనుక బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ యొక్క లవొదికయ అనేది చివరి సంఘమైనప్పటికీ పరలోకములో దేవుని సింహాసనమునకు దగ్గరగా ఉండే మొదటి సంఘం ఏదంటే లవొదికయ. భూలోకములో ఎఫెసీ సంఘము మొదటి సంఘము, చాలా పెద్ద సంఘము. మరి ఈ లోకములో చివరి సంఘము లవొదికయ సంఘము, ఇది చాలా చిన్న సంఘము. కనుక మరి బైబిల్ మిషన్ వారే మరి చివరి సంఘం ఏదై ఉన్నదంటే బైబిల్ మిషను అని అన్నారు. కనుక మనము ఏమై ఉన్నాము అంటే, పరలోకములో భూలోకములో చివరి సంఘమైనప్పటికీ పరలోకములో మన యొక్క స్థితి ఎక్కడుందంట? దేవుని పాదముల దగ్గర ఉండే మొదటి స్థితి అయి ఉన్నది. కనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఈ 7 సంఘాల చరిత్రలను మనం గత కాలంలో క్లుప్తముగా మనం వివరించుకొని ఉన్నాం. ఈ దినమున 5వ సంఘమైనటువంటి సార్దీస్ సంఘముతో ఆత్మ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటి అనగా, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా. నేనంటాను, మరి 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలైనటువంటి వారు.
ఏడుగురు యాజకులైన వారు అని కనపడుతున్నది. కాయువారు, కాపాడువారు, రక్షించువారు, ఆవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవేమై ఉన్నావు? మృతుడివే. గనుక మరి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ దినమున మరి జీవించున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడు అని చెప్తున్నది. నేనంటాను, మనం బ్రతుకున్నామా చనిపోయామా? ఏమండి, బ్రతికి లేకపోతే ఇక్కడ వరకు ఎలా వస్తామండి? అందరము బ్రతికే ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడంటే నీవు మృతుడివే అంటున్నాడు. నీవు బ్రతికున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నీవేమై ఉన్నావు? మృతుడివే. నేటి దినాలలో మరి అనేక మంది జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ వారు ఏమై ఉన్నారంట? మృతులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈవేళ మనము మరి ఎందుకు చనిపోయి ఉన్నాము? ఈవేళ మనము ఏ రీతిగా చనిపోయి ఉన్నాము? ఒకవేళ మనము బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? మనము తిరిగి జీవించాలి అంటే ఏమి చేయాలి? ఇదే నా వాక్యం. జీవము తిరిగి పొందాలి అంటే మనం ఏమి చేయాలి? ఎండిపోయినటువంటి మన జీవితాలలోనికి జీవము రావాలి అంటే నేటి దినాన్న మనం ఏమి చేయాలి? జీవము కలిగినటువంటి వాడు దేవుడు. గనుక బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ దినమున మనము బైబిల్ గ్రంథంలో 3 కాలాలు కనపడుతున్నాయి. ఒకటి తండ్రి కాలము, రెండవది కుమారుని కాలము, మూడవది పరిశుద్ధాత్ముని కాలము. తండ్రి పని కనపడుతుంది, కుమారుని పని కనపడుతుంది, పరిశుద్ధాత్మని యొక్క పని కనపడుతుంది. నేటి కాలంలో జరుగుతున్న పని ఎవరిది? పరిశుద్ధాత్మని యొక్క పని. గనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తండ్రి కాలంలో ఎండిపోయినటువంటి దానికి ఎలాగున జీవం వచ్చిందో చూద్దాం. కుమారుని కాలంలో పరిశుద్ధాత్మని యొక్క పని ఎలాగున జరిగిందో చూద్దాం. గనుక సంఖ్యాకాండము 17వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తే నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును. చాలండి. బైబిల్ గ్రంథములో ఎండిపోయినటువంటి కర్రను మనం చూస్తున్నాం. ఎండిపోయిన కర్రలోనికి జీవం ఎలా వచ్చినది? తండ్రి కాలములో జరిగినటువంటి అద్భుతము. తండ్రి కాలములో మరి చిగురించినటువంటి కర్ర. గనుక బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఈ ఎండిపోయినటువంటి కర్రలోనికి దేవుని జీవం ఎలా వచ్చినది? మరి నేటి కాలాల్లో ఘనత శోధన ఏలుతున్నటువంటి కాలము నేటి కాలము. ఏ శోధన అంట? ఘనత శోధన. గనుక మరి నేటి కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా ఘనత శోధన ఉంది. నేనంటాను, ఆ కాలంలోనే కాదు, మొట్టమొదటిగా దేవుని దూత అనబడినటువంటి లూసిఫర్, ప్రధాన దూతగా మరి పిలువబడినటువంటి లూసిఫర్ అనే ఈ యొక్క దూత దేవుని సన్నిధిలో ఆరాధనలో నడిపించే మరి ప్రధాన దూతగా ఏర్పరచబడింది. దేవునికి ముందు నడిచేది ఎవరంటే ఈ దూతే. అలాంటి ఈ యొక్క ప్రధాన దూత మరి ఘనత శోధనలో పడి, ఇదిగో దేవుని యొక్క మరి సింహాసనాన్ని, దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని దేవునితో సమానముగా హెచ్చించుకున్నది. సభా పర్వతం మీద కూర్చోవాలనుకున్నది, కానీ తన యొక్క గర్వం అనే పాపము చేత, ఘనత శోధన చేత ఏమైపోయింది? పడివేయబడింది. గనుక నేనంటాను, ఈ యొక్క దూత దేవుని వెలుగుతో ఏం చేయబడింది? వెలిగింపబడింది. నేనంటాను, ఈ దినమున నేను రాగానే మీరందరూ లేచి మరణాత్ చెప్పారు. నేనంటాను, నా ఘనతను బట్ట,
దేవునిని బట్ట, ఏమండి దేవునిని బట్టి నాకేం కలిగింది? ఘనత కలిగింది. దేవుని యొక్క స్థితి మా యందు లేకపోతే మనకేముండదు. గనుక మరి ఇది నా ఘనత అంటే అది అవివేకము. గనుక ఓ భక్తుడు అంటున్నాడు, ఈ యొక్క దూత రాగానేనంట దేవదూతలైన వారందరూ బహుశా లేచి నిలబడేవారేమో, లేక వారు దేవునికి మరి ఈ దూత చెప్పిన మాట వింటూ ఉన్నారు. అప్పుడు ఈ దూత అనుకున్నదంట, దేవునికి ఎలాగున వారు నమస్కారం చేస్తున్నారు, నాకు కూడా అలాగే నమస్కారం చేస్తున్నారు. నేను దేవుని వంటి వాడను, దేవునితో సమానుననే చించుకొని ఉన్నదంట. ఎప్పుడైతే ఈ గర్వము, ఈ ఘనత, శోధన అనేది వచ్చినదో వెంటనే పడిపోయినది. దేవుని యొక్క వెలుగును పోగొట్టుకున్నది, అపవాదిగా మారిపోయినది. ఇదే ఘనత శోధన అవ్వ దగ్గర కూడా తీసుకొచ్చింది. ఎవరు? సాతాను. ఈ పండు తిని దినమున నీవెలా అయిపోతావు? దేవతలు అయిపోతావు, దేవుని వలే ఉంటావు నువ్వు. వెంటనే పండు తిన్నది. ఈ దినమున నేటి కాలంలో ప్రతివారు పడిపోతుంది ఏంటంటే ఈ ఘనత శోధన దగ్గరే. యేసు ప్రభుని సాతాను 3 శోధనలు పెట్టిందంట. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని తిండి శోధన పెట్టింది. ఆ యొక్క ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి నాకు ఒక నమస్కారం చేయి, లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానని రాజ్య సంబంధమైన శోధన పెట్టింది. అధికార శోధన. నువ్వు ఎత్తైన దేవాలయం మీదకి వెళ్ళి పైనుండి క్రిందకు దుమ్ముకు నువ్వు గొప్పవాడు నీవు నిజముగా దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే పైనుండి కిందకి దుముకు. గనుక ఘనత శోధన వీటన్నిటినీ ప్రభు అవలేలగా గెలిచి ఉన్నాడు. నేటి కాలమందు అందరూ పడిపోయేది ఏంటంటే ఈ ఘనత శోధనను బట్టే. గనుక మరి నేటి దినాన్న దేవుని చూపించడం మానివేసి మనుష్యులను ఎత్తు చూపించుకుంటున్నారు. విచారం ఏమిటంటే, ఒకప్పుడు ప్రాంతాల మధ్య మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఉండేది. తర్వాత కుటుంబాల మధ్యకు వచ్చింది. తర్వాత మరి విచారం ఏమిటంటే విశ్వాసుల మధ్యకు వచ్చింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే నేటి కాలము దైవ సేవకులైన వారి యాజకుల మధ్య ఏమొచ్చింది? నేను గొప్ప అంటే నేను గొప్ప. దేవునిని చూపించడం మానివేసి వారిని చూపించుకుంటున్నారు. నేటి దినాల్లో మరి చాలా పోస్టులు చూస్తున్నాను. సిలువ ఫోటో కానీ, ప్రభు మాట కానీ, కనీసం ప్రభు ఫోటో కానీ, ఏ ఫోటోలు లేవు కానీ వారి ఫోటోలే కనపడుతున్నాయి. గనుక వాడి జోలికి వెళ్ళొద్దు. కానీ ఘనత శోధన, అలాగే ఇశ్రాయేలీయులైన వారి యొక్క 12 గోత్రాల మధ్య ఏమొచ్చిందంటే ఈ ఘనత శోధన వచ్చినది గొప్పతనము కొరకు. గనుక ఈ యొక్క గొప్పతనము కొరకు పోటీ వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే, ఇదిగో గోత్రమునకు ఒక కర్ర చొప్పున తీసుకురావాలి, ఇదిగో దాని మీద గోత్రం పేరుండాలి, ఈ కర్రలన్నిటిని తీసుకుని వచ్చి గుడారములో సాక్ష్యపు మందసం ఎదుట పెట్టమన్నాడు. ఎండిపోయినటువంటి ఈ కర్రలను ఎక్కడ పెడుతున్నాడు? సాక్ష్యపు గుడారము దగ్గర పెట్టగా 8వ వచనంలో మనం చదువుకుంటే లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండేను. చాలండి, ఏమైందంట? చిగిర్చింది. గనుక అహరోను కర్ర, ఎండిపోయినటువంటి కర్ర చిగిర్చింది. నేనంటాను అన్నదమ్ములు ఎవరు వాళ్ళు? అహరోను, మోషే. గనుక అహరోను కర్ర చిగిరించిన కర్ర అయితే మోషే కర్ర అద్భుతాలు చేసిన కర్ర. నేనంటాను మోషే 80 సంవత్సరాలు మరి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. 80 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు తన సన్నిధిలోనికి ఆకర్షించుకుని పిలిచాడు. గనుక 40 సంవత్సరాలు మోషే తన కర్రతో
ఏం చేశాడు? ఆ గొర్రెలను కాచాడు. ఈ 40 సంవత్సరాలు ఈ కర్ర ఏదైనా అద్భుతం చేసిందా? ఏమండి? చేయలేదు. అది ఊతమిచ్చే కర్ర, మరి ఎండిపోయిన కర్ర, కాచే కర్ర, మరి పోషించే కర్ర, గొల్ల కర్ర అది. గనుక ఆ కర్రను చేత పట్టుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. మోషే మోషే నీ చేతిలోనిది ఏమిటి అనగానే కర్ర అన్నాడు. దానిని పడవేయమనగానే దానిలోనికి ఏమొచ్చింది? ఏమండి? ఎప్పటి నుండి ఉంటుంది? 40 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువే. గనుక ఏనాడు ఆ కర్ర కదలడం చూడలేదు. కానీ ఈ కర్రలోనికి ఏమొచ్చిందంట? జీవం అనేది వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అహరోను కర్ర ఎప్పటి నుండో ఉన్నది అహరోను చేతిలో. ఈ కర్ర కూడా దేవుని సన్నిధిలో ఉంచగానే ఆ కర్ర ఏమైంది? చిగిర్చడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి జీవితాల వలె ఉన్న వారలారా, మీరు దేవుని సన్నిధిలో ఉంటేనే మీరు చిగురించగలరు. దేవుని సన్నిధిలో ఉంటేనే అద్భుతాలు పొందగలరు. గనుక మన యొక్క జీవితాలను సమర్పణ లేకుండా లోకముల చేతిలో పెడితే నీ జీవితం ఎలా ఉండదు? చిగిర్చదు, ఎండిపోయిన కర్రవలే ఉంటది. గనుక లోకములో తిరుగులాడే ప్రతి వాడు ఎండిపోయిన జీవితం వంటిదే. గనుక ఈ దినమున బైబిల్ గ్రంథములు అంటున్నాడు, జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. గనుక నీలో ఏమి లేదు? జీవం అనేది లేదు. గనుక పేరు మాత్రమే మనము జీవిస్తున్నాం కానీ మనలో సారవంతమైన జీవితము లేదు. మరి జీవనిచ్చేవాడెవరు? ఏమండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకుంటే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. గనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గొర్రెలకు జీవనివ్వడానికి ఎవరు వస్తున్నారంట? ఆయన నేనే మార్గమును, సత్యమును, జీవమును. గనుక 11వ అధ్యాయములు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. ఐఎమ్ ది రిజరెక్షన్ అండ్ లైఫ్. గనుక ఈ దినమున మనకు ఈ యొక్క జీవమునిచ్చేవాడు ఎవరు? దేవుడే. ఈ దినమున చాలా చోట్ల మరి జీవము లేనటువంటి నిర్జీవ స్థితి కనపడుతూ ఉన్నది. మనము జీవము కలిగినటువంటి సంఘము. మనం ఎవరం? ప్రభుని కలిగిన వారము. గనుక మనకేముంది? జీవం ఉన్నది. గనుక క్రైస్తవులు, మనం ఎవరు అంటే క్రైస్తవులను చెప్పుకుంటాం. దేవదాస్ సాయి గారు చెప్తూ క్రైస్తవులని ఎవరిని అనేవారు బై అన్నారంట. అప్పుడు ఎవరో చెప్పకపోతే ఆయనే చెప్పారంట, క్రైస్తవుడు అనగా క్రీస్తు వలె మాట్లాడేవాడు, క్రీస్తు వలె క్రియలను చేసేవాడు, క్రీస్తు వలె నడిచేవారు, క్రీస్తును సారూప్యము కలిగిన వాడు, క్రీస్తును చూపించేవాడు ఎవరంట? క్రైస్తవుడు. ఇప్పుడు క్రైస్తవులో క్రీస్తు వెళ్ళిపోయాడు, ఎవరు మిగిలిపోయారు? క్రైస్తవులు మిగిలిపోయారు. నేటి దినాలలో ఎక్కడ క్రైస్తవులైన వారి యొక్క జీవితాలలో చిగిరింపనేది కనబడడం లేదు. ఎందుకనగా క్రీస్తు వారిలో లేరు. దేవుని బిడ్డలారా, బోర్డు మాత్రమే ఉంటుంది చాలా చోట్ల. తీరా వెతుక్కుని వెళితే ఆ బోర్డు ఒకటే కనపడదు కానీ వెనకాల ఏం కనపడదు, అది వెళ్ళిపోద్ది. గనుక దేవుని బిడ్డలారా, ఈ దిన మనం కూడా బోర్డు తగిలించుకున్నాం. ఏం బోర్డు అది? క్రైస్తవులము. దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో ఉన్నాడా? ఈ దినమున నీ జీవితంలోనికి ఎవరు రావాలనిగా? చిగురింపనేది రావాలి. చిగురు లేకుండా దేవుని సన్నిధిలోనికి మనము చేరలేము. గనుక క్రీస్తు బిడ్డలమైన మనము క్రీస్తుని మనము కలిగి ఉన్నామా? ఎంతమంది జీవితాలలో
క్రీస్తుని కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగి ఉంటే మన యొక్క ఎండిపోయినటువంటి జీవితాలలో మొట్టమొదటిగా చిగురు అనేది వస్తుంది. ఈ కర్రకేమొచ్చిందంట? చిగురు వచ్చింది. చిగురు అనగా మారు మనసు. చాలా మంది క్రైస్తవులలో మారు మనసు లేదు. మేము రక్షింపబడ్డామని పేరు మాత్రం ఉంది, కానీ తిరిగి మారు మనసు పొంది లోకంలోకి వెళ్ళిపోయారు. నోవాహుతో దేవుడు అంటున్నాడు, నీ కొరకు చిత్సార్మ్రానుతో ఓడను కట్టుకో. ఎవరి కొరకు ఓడ? నోవాహు కొరకే ఓడ. కానీ దేవుని యొక్క కృప నోవాహు కాలంలో విస్తరింపబడి పగలంతా ఓడకట్టు, రాత్రంతా నా పని చేయన్నాడంట ఆయన. ఏం పని? సువార్త పని. ఓడలోనికి వస్తే రక్షణ, బయటుంటే నాశనం అని ప్రకటించాడు. చాలా మంది ఓడను చూడడానికి అందరూ వచ్చి ఓడంతా తిరిగారంట. తీరా జలప్రలయం వచ్చేటప్పటికి ఎక్కడ లేరు? ఓడలో లేరు. నేడు దినాన చాలా మంది క్రైస్తవులైన వారు క్రీస్తుని ధరించుకుని అద్భుతాలు పొంది మేలులు పొంది మరి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండక మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మారు మనసు లేనటువంటి జీవితం నీలో ఉన్నదా? మనం నిజముగా మారు మనసు పొందితే నీ క్రియలే చెప్తాయంట నువ్వు నిజముగా మారు మనసు పొందావో లేదు. దేవదాసయ్య గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి ఓ మాట అన్నాడంట, బ్రదర్ మీరు మారు మనసు పొందారా అని అడిగారంట. ఎవరిని? దేవదాసయ్య గారు. అయ్యగారు అన్నారంట, అబ్బాయి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కాకుంది, అది కాకని ఇతనికి తెలుసు, అదేంటి అని అడుగుతాడా అని అడిగారంట. ఏంటంట? చెట్టు మీద కాకుంది, ఆ కాకని ఆయనకి తెలుసు. తెలిసిన వాడు ఎవరైనా కాకని నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నేను మారు మనసు పొందానో లేదో నీకు తెలుసు. నువ్వేం పొందలేదు, మారు మనసు పొందలేదు కనుక నన్ను అడుగుతున్నావు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో మారు మనసు పొందిన వారమై ఉండాలి. చాలా మంది వారి జీవితాలలో దేవునిలోనికి వచ్చిన తర్వాత వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది, వారి స్వరం మారిపోతుంది, వారి నడవడికి మారిపోతుంది, వారి బ్రతుకు మారిపోతుంది. ఇతరులైన వారికి వారు ఎవరిని చూపించేవారంటే క్రీస్తుని చూపించేవారు. మరికొందరు ఉన్నారు, వారు కూడా ప్రభు రక్షణ పొంది కూడా ప్రభుని చూపించలేనటువంటి స్థితిలో ఉన్నారేమో. వీరు రక్షణ పొందారు కానీ వీరు కూడా మామూలు వంటి వారే, మనలాంటి వారే లేరా? రక్షణ పేరుకు మాత్రం ఉంది కానీ ప్రభు యొక్క లక్షణాలు ఒక్కటి కూడా కనబడడం లేదు. వారి భాష మారలేదు, వారి నడవడికి మారలేదు, వారి యొక్క స్థితి మారలేనప్పుడు నీవు బ్రతికున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవేమై ఉన్నావు? మృతుడివే. దేవుని బిడ్డలారా, మృతమైనటువంటి స్థితిలో నీవున్నావా? చిగురింపబడకపోతే, మారు మనసు పొందకపోతే, ఇదిగో మారు మనసు మరి జీవితం నీలో లేకపోతే రేపు పరలోక రాజ్యంలోని ప్రభుతో ఎలా వెళ్తావు? దేవుని బిడ్డలారా, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు ఉంటేనే మరి మనం పుష్పించగలము, ఫలించగలము. ఈ కర్రలో 3 స్థితులు కనపడుతున్నాయి. మొదటిది చిగురు, రెండవది పువ్వులు, మూడవదిగా పండ్లు కనపడుతున్నాయి. అనగా చిగురించుట, పుష్పించుట, ఫలించుట అనేది కనపడుతుంది. కనుక ఈ 3 ఎంతమందికి కావాలి? ఈ 3 ఎంతమందికి కావాలి? ఇప్పుడు చెయ్యెత్తాలన్నా ఎంత భారంగా ఎత్తుతున్నారు ఏమ్మా? సంతోషం. మొదటిగా నీలో ఏం రావాలంటే మార్పు రావాలి. ఎప్పుడు వస్తుంది మార్పు? క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు మనము మార్పు పొందుదాము. గనుక క్రీస్తుని నమ్మినప్పుడు మనము మార్పు పొందుతాము. వారు మారు మనసు పొందిన వారు విశ్వాసులు అవుతారు. గనుక అయ్యగారు అన్నారు, వివిధ వర్ణములు గల విశ్వాసులనే పుష్పాలు. ఎవరంట? మనము
విశ్వాసి దేవునిలో వికసించాలి. ఆయన సిలువలో రక్షణ సువాసన వ్యాపింపజేసి ఆయన వికసించాడు గనుక మనమందరం ఎక్కడికి వచ్చాం? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. దానికి ఈ దినమున మనము కూడా ఎవరిని ఆకర్షించాలి? పెండ్లి కుమారుడైనటువంటి ప్రభుని ఆకర్షించే వారమై ఉండాలి. గనుక నీలో విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసము? ఏమండి? ఆవు గింజంత విశ్వాసము. గనుక నీలో అర్ధ విశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. ఏముండాలంట? ఇదేనా మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, మేలులు జరగాలన్నా, నీవు నీ కార్యములు సఫలపరచబడాలన్నా, ఈ స్వశాలలోనికి ఈ యొక్క శుక్రవారపు దినమున మనం ఎందుకొరకు వచ్చామంటే ప్రభుని నమ్మొచ్చామా, నమ్మకుండా వచ్చామా? ఏమండి? ఆయన మీద విశ్వాసం ఉందా? ఏమంటే బైబిల్ గ్రంథంలో అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. అందుకని అయ్యగారు అన్నారు, విశ్వాస స్థిరత నీలో ఉండాలి. గనుక మన విశ్వాసము వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని అటు ఇటు ఊగే విశ్వాసము కాదు. ఎలాంటి విశ్వాసం ఉండాలి? నిలకడైనటువంటి విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసాన్ని ఎవరు చూచేవారై ఉన్నారు? దేవుడు చూచేవాడై ఉన్నాడు. గనుక మూడవదిగా ఫలములు కలిగినది. ఏ పండ్లు కలిగిందంట? బాదము పండ్లు కలిగినది. ఈ కర్రకు ఒక్క రాత్రి కాలమందే చిగురొచ్చింది, పుష్పాలు వచ్చాయి, బాదము పండ్లు కలిగినది ఉంది. లోకంలో ఏదైనా ఉందా ఎంత ఫలించేది, ఎంత స్పీడ్గా? ఏమండి? నేనంటాను, నీవు దేవుని సన్నిధిలో నీ జీవితం అలాగున వృద్ధి పొంది ఫలిస్తుంది. నువ్వు నిజముగా దేవుని నమ్మినట్లయితే ఈ క్షణమంది, ఈ స్థలమంది దేవుడు గొప్ప అద్భుతము చేయగలిగిన వాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క అహరోను కర్రను దేవుడు ఎన్నుకున్నాడు గనుక ఏం చూపించాడు? చిగురు ఒకటే చూపించలేదు. ఏమండి? పుష్పించుడు చూపించాడు, ఫలించుట, బాదము పండ్లు కలిగినది అయిపోయినది. ఆ కర్రకు శ్రేష్టమైన స్థితినిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో కూడా ఫలించాలి అంటే నువ్వెక్కడ ఉండాలి? దైవ సన్నిధిలో ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటేనే చిగురు, దేవుని సన్నిధిలో ఉంటేనే మరి పుష్పించుట, ఫలించుట. కనుక మరి నేనంటాను, మనం ఒక్కరం ఫలిస్తే సరిపోద్దా? మిగతా వారు కూడా ఫలించాలి. ఏమండి? చాలామంది అంశాలు తీసుకొస్తూ ఉంటారు. మా బిడ్డల యొక్క అంశాలండి, వాళ్ళు బాగా వృద్ధి పొందాలి. మా ఇరుగు పొరుగు వారి యొక్క మరి కుటుంబాలండి, వారు ఏం చేయాలి? ఇదిగో వారికి ఉన్న అవసరతలు ఇవి, వారు ఫలించాలి. నేనంటాను, వారు ఏరి? నేనంటాను, దేవుని సన్నిధిలో వారు ఉండకపోతే ఎలా ఫలిస్తారు? ఈ దినమున నీవు ఫలించాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చావు. నీ కుటుంబము మరి దేవుని సన్నిధిలో కనపడాలి. నేనును నా ఇంటి వారును. ఈ దినమున మనము దేవుని సన్నిధిలో మన ఇంటి వారందరితో కలిసి ఏం చేయాలి? సేవించాలి. గనుక దేవుని యొక్క దీవెన ప్రతి వారి పైన ఉండాలి. ఈ దినమున ప్రతి వారి జీవితం ఎండిపోయింది కాదా? ఏమండి? సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా? కరువు లేని వాళ్ళు ఉన్నారా? శోధన లేని వారు ఉన్నారా? బహుశా వీళ్ళందరూ లేకపోయినా అనారోగ్యముగా మరి ఉన్నవారు అందరూ ఉన్నారు. ఆరోగ్యము సంపూర్ణముగా లేనివారు అందరూ ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున నీవు దేవుని సన్నిధిలో ఫలించెడు కొమ్మగా ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, నీ ఇంటి వారు దేవుని సన్నిధిలోనికి రావాలి. గనుక ఇక్కడ ఎండిపోయినటువంటి కర్రకు ఏమొచ్చిందంట? దేవుని సన్నిధిలో పెట్టబట్టి ఏమొచ్చింది? చిగురొచ్చి. దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు మోషే తన కర్రను దేవుడు చెప్పినట్లుగా చేశాడు. గనుక ఆ కర్రతో దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. నేనంటాను, మరి మనం చెప్పినట్టు చేస్తున్నామా?
మనకున్న బ్యానర్ ఏంటి? ఆయన మీతో చెప్పినది చేయుడి. గనుక మనమే ఈ యొక్క ఆయన మీతో చెప్పినది చేయ మోషేని వాడుకున్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రను సైతం వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కర్రతో ఎన్ని అద్భుతాలు చేశాడు 40 సంవత్సరాల్లో. ఎంత గొప్ప కర్ర ఏమండి! ఈ దినమని నీ జీవితాన్ని కూడా దేవుడు వాడుకుని వాడి ఉన్నారు. చాలా మంది ఇక్కడ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వారి సాక్ష్యాలు విన్నప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాము. దేవుడు వారి జీవితాన్ని ఎలాగున వాడుకొని ఉన్నాడు, వారి జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చేసి ఉన్నాడు. ఇవన్నీ ఎవరు చేసిన అద్భుతాలు? దేవుడు చేసిన అద్భుతాలు. గనుక ఎండిపోయిన జీవితంలో చిగురించుట అనేది కనపడుతుంది. రెండవదిగా మనం చూస్తే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1వ వచనములో కుమారుని కాలంలో జరుగుతున్న అద్భుతం చూద్దాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించి అక్కడ ఓచ చేయగలవాడొకడు నేను చాలండి. ఎండిపోయిన చెయ్యి. మొదటిది ఏం చూస్తాం? ఎండిపోయిన కర్ర, తండ్రి కాలంలో జీవం నింపినటువంటి కర్ర. సమాజ మందిరములో ఓచ చేయగలవాడు, సమాజ మందిరపు ఉద్యోగి అయినటువంటి వాడు ఉన్నారు. ఇదిగో ఇతడే, అతని చెయ్యి ఎండిపోయి ఉన్నది. కుమారుని కాలంలో జరుగుతున్నటువంటి అద్భుతం, కుమారుని పని. సమాజ మందిరములనంట, సమాజ మందిరములు ఉండే ఉద్యోగి ఇతడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతడు ఏం చేసేవాడంటే కానుకలు పెట్టెలోనికి చేయి పెట్టి కానుకలను తీసివేసేవాడు, దొంగతనం చేసేవాడు. కొన్ని దినాలకు క్రమక్రమంగా ఆ చెయ్యి ఎండిపోవడం మొదలుపెట్టింది. ఆ చెయ్యి ఎండిపోయిన తర్వాత ఇదిగో ఆ చెయ్యిని చూచి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడంట అతడు. దేవుని సన్నిధిలో ఎవరు చూడటం లేదనుకున్నాను, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. తగినటువంటి మరి శాసన జరిగింది అనుకుని ఇదిగో పశ్చాత్తాపడుతున్నాడు. మరి అయ్యగారు అన్నారు, పాపము చేస్తే శిక్ష తప్పదు, పశ్చాత్తాపడితే రక్షణ తప్పదు. కనుక ఇతడు పశ్చాత్తాపడుతున్నాడు. నేనంటాను, మరి ప్రభు కుడివైపునున్న దొంగను సైతము ప్రభు ఏం చేశాడు? క్షమించి పరదేశంలోకి తీసుకెళ్ళాడు. ఈ దినం నిన్ను నన్ను క్షమించడా? దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తము చేసుకుంటూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఎండిపోయినటువంటి జీవితంలో ఇదిగో ప్రభు తన యొక్క జీవమును ప్రోక్షించాలంటే నీ పాపాలన్నిటినీ ప్రభు ఎదురు నీవు ఒప్పుకో. ఆయన నిన్ను క్షమించేవాడు. ఈ లోకంలో ఎవ్వరూ నీ పాపాల నుండి నిన్ను రక్షించలేరు, కానీ ప్రభు ఒక్కడే. హిమాలయ పర్వతాలలో సాధు సుందర్ సింగ్ గారు నడిచి వెళుతున్నారంట. వెళుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళగా ఒక సాధువు తన 2 చేతులను పైకెత్తి ఉంచాడంట. 2 చేతులు పైకెత్తున్నాడు కనుక ఈ 2 చేతులు ఎండిపోయినాయి. ఎందుకు? రక్త ప్రసరణ లేక ఈ 2 చేతులు ఎండిపోయినాయి. ఎండ వేడిమితో అతని చేతులను కాల్చుకుంటున్నాడు. ఈయనకి అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమయ్యా, ఎందుకు 2 చేతులు పైకి చాచావు అని అడిగాడంట. అడగగానే ఆయన అంటున్నాడంట, అయ్యా, ఈ చేతులతో చేయరాని పాపాలని చేశాను, ఎంతో మంది చేతులతో హత్య చేశాను, ఎన్నో మరి చెడు పాపములు నేను చేశాను. ఇదిగో నాకు తప్పు తెలుసుకున్నాను. నేను వచ్చి నా 2 చేతులు ఏం చేస్తున్నాను? ఆరబెట్టుకొని ఆ చేతులను నేను ప్రాయశ్చిత్తముగా ఎండబెట్టుకుంటున్నాను అన్నాడంట. అనగానే ఈయన అన్నాడంట, ఓరివేరివాడా, ఈ చేతులను ఎందుకు ఎండబెట్టుకుంటున్నావు?
నీ పాపపు జీవితము కలిగిన నీవు నీ పాపాలు నీవు తీసివేసుకోగలవా? తీసివేసుకోలేవు. ఇదిగో నీ కొరకే పాపము తెలియనటువంటి చేతులు రెండున్నాయి. ఆ రెండు చేతులను సిలువ గంటగొట్టుకుని ఇదిగో గాయపరుచుకుని ఆ గాయములలో కార్చబడుతున్నటువంటి రక్తము దారులతో నీ కొరకు నీ పాపముల కొరకు కారుస్తున్నాడు. ఆ రక్తములో కడుక్కుంటే నీకేం దొరుకుతుంది? ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. నీ పాపం పోతుంది, కానీ ఇలాగ ఎండబెట్టుకుంటే నీ పాపాలు పోవు. ఎవరైనా అంటే ఆయన అన్నాడు, నన్ను వెంబడించు అన్నారంట. ఇద్దరు కలిసి ముందుకు వెళుతున్నారు. మరొక ఆయన సాధువు కనపడుతున్నాడు. ఒంటి కాళ్ళ మీద నిలవబడి చుట్టూ అగ్ని వేసుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నీవేం చేసావు? అగ్నితో నీ కాళ్ళని ఇలా కాల్చుకుంటున్నావు అన్నాడట. అనగానే అతడు అంటున్నాడు, ఇదిగో నేను నా కాళ్ళతో అనేక మందిని తన్నాను. నేను నా కాళ్ళతో అనేకమైన పాపపు క్రియలను చేశాను. నా కాళ్ళతో అనేకమైన పాపపు స్థలాల్లోనికి నేను వెళ్ళాను. పాపమని తెలిసి నా కాళ్ళని నేనేం చేసుకుంటున్నాను? ప్రాయశ్చిత్తము చేసుకుంటున్నాను. అందుకే నిలబడ్డాను అన్నాడట. ఈయనన్నాడట, నువ్వు కాలు కాల్చుకున్నంత మాత్రాన్ని నీ పాపాలు పోవు. నీ పాపముల నిమిత్తమై సిలువలో ప్రభువే పాపం ఎరిగినటువంటి పాదాలు రెండిటిని జత చేసి సిలువనే కొయ్యకు శానమేకులు వేసి దిగగొట్టారు. ఆయన కార్చిన రక్తధారలతో నీవు కడుక్కుంటేనే కానీ నీ పాపాలు పోవు. నీ పాపపు పాదాలను నువ్వు కాల్చుకున్నంత మాత్రాన అవి పోవు అన్నారంట. ఎవరైనా అని అడిగారంట. నన్ను వెంబడించు అన్నారంట. మరి కొంత దూరం వెళ్ళగా మేకుల మంచం మీద ఒక ఆయన పరుండి ఉన్నాడట. రక్తము కారుతుంది, మేకులు దిగబడిపోతున్నాయి. అతని దగ్గరికి వెళ్ళి, నీవెందుకు ఎలాగ పడుకున్నావంటే, అయ్యా నా జీవితం అంతా పాపమే, నా యొక్క శరీరంతో ఎన్ని పాపాలు చేశానో, అందుకే నా శరీరానికి శిక్ష విధించుకుంటున్నాను అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడండి, నీ పాపముల యొక్క శిక్షా విధిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. సిలువను కేక మునిపే ఆయన శరీరం అంతా గాయపరుచుకున్నాడు. గాయాలైపోయినవి. ఆ శరీరం నుండి కార్చబడుతున్న రక్తధారలతో నీవు కడిగితేనే కానీ నీవు పరిశుద్ధుడు కావు. అతడు కూడా వెంబడించడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి ఆయన ఒక చోట ఆగి అక్కడ ఉన్నటువంటి దేవుని గ్రంథాన్ని అతని చేతికి ఇచ్చారు. వారి చేతికి వారు చదవగా వారి పాపముల నిమిత్తము బలైనటువంటి ప్రభు కనపడుతున్నారు అక్కడ. అప్పుడు వారికి ఏం దొరికిందంటే, పాపము నుండి ఆ విమోచన విడుదల దొరికినది. రక్షింపబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ పాపపు జీవితము, ఎండిపోయినటువంటి జీవితాన్ని ఇదిగో మార్చగలిగిన వాడు ఎవరంటే మన యేసయ్య. ఆ యేసయ్య నీ పాపాన్ని ఏం చేస్తున్నాడు? నీ పాపమును తీసివేసి నిన్ను తన స్వరక్తముతో కడిగి వేసి నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ సమాజ మందిరములో ఈ ఉద్యోగి ఎలా కనపడుతున్నాడంటే దొంగతనం చేస్తున్నాడు. కనుక ఏమి ఎండిపోయింది? నేనంటాను, దొంగల కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థం కాలేదేమో. దొంగలు కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యో, అందరూ దొంగలేనా? ఏమండి, ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారు. నిజమే. బైబిల్ గ్రంథములు అన్నాడు, మీరు దొంగలను దోచుకొని వారై ఉన్నారు. దేవుని సమయమును దేవునికి ఇవ్వని దొంగలమై ఉన్నామేమో, దేవుని సన్నిధి చెయ్యని దొంగలమై ఉన్నామేమో.
దేవుని పని కొరకు మన శరీరాలను ఇవ్వని దొంగలమై ఉన్నావేమో, దేవునికి దశమ భాగం ఇవ్వని దొంగలమై ఉన్నావేమో. ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ యొక్క మనం అందరం ఏమై ఉన్నామంట? దొంగలమే. గనుక ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ యొక్క ప్రభువు కూడా సమాజ మందిరములో ఉన్నటువంటి ఈ దొంగను బాగు చేయడానికి వచ్చాడంట ప్రభు. ఈ సమాజ మందిరంలో రాగానే ప్రభుని ఎలా పట్టుకోవాలా, ఎలాగు నిందించాలా అని చూస్తున్నారంట. ప్రభుని ఎలాగు ప్రశ్నించాలా అని చూస్తున్నారు. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మురియుచురేంబవళ్ళు స్మరించుచుండు నతడు ధన్యుడు దేవామానవుడు ధన్యుడు. గనుక ఈ దినమున మరి ప్రభు ఆ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి వారు ప్రశ్నించక మునిపే ప్రభువే వారిని ప్రశ్నిస్తున్నాడు. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? ఎవ్వరు మాట్లాడడం లేదంట. ప్రభు మాట్లాడినప్పుడు ఎవరు జవాబు అవడం లేదు. వెంటనే ప్రభువే వెంటనే అన్నారు, నీవు లే అన్నారు. లేవగానే ప్రభు ఏమన్నారు? నీ చెయ్యిని చాపమని చెప్తున్నారు. వెంటనే అతడు చెయ్యి చాపాడా? ఏమండి, ఎందుకు చాపాలనుకున్నాడా? ప్రభు చెప్పినది చేశాడా? ప్రభు చెప్పినది చేస్తేనే అద్భుతము. ఈ దినమున మన జీవితాలలో కూడా ఎలాంటి అద్భుత కార్యములు జరగాలి అంటే మనము దేవుని చెప్పినట్లుగా దేవుని కొరకు చెయ్యిని చాచాడు. తలితాకుమి అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి, నిర్జీవమైన శరీరంతో మాట్లాడుతున్నాడు. జీవం కలిగిన వాడు గనుక ఎప్పుడైతే మాట్లాడాడో ఆ చిన్నది దిగ్గున లేచి నిలబడింది. ప్రభువులో ఉన్నటువంటి జీవము ఎవరిలోనికి వెళ్ళిపోయింది? ఆ చిన్నదానిలోనికి. చిన్నదానా లెమ్మనగానే వెంటనే లేచి ఉన్నది. ఇక్కడ దేవుడు ప్రభువే చెయ్యి చాపమనగానే చెయ్యి చాపగానే అతడు ఏమయ్యాడు? స్వస్థపడ్డాడు. ఎండిపోయిన చెయ్యిలోనికి ఏమొచ్చింది? జీవం ప్రోక్షింపబడింది. దేవుని బిడ్డలారా, ఈ దినమన మన జీవితాలు కూడా ఎండిపోయి ఉన్నాయేమో. దేవుని కొరకు మనమేమో మన యొక్క జీవితాలను చాచవలసిన వారమై ఉన్నాము. దేవుని పని కొరకు నీ చెయ్యిని జాపుతున్నావా? దేవునికి కృతజ్ఞత ఇవ్వలేనటువంటి ఇదిగో చెయ్యేందుకు, చాపని చెయ్యేందుకు? ఈ దినమన దేవుని పని కొరకు నీవు చెయ్యి చాపేవాడిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ దినమన నీవు ఆశీర్వదింపబడాలి. నీలో జీవము ఉండాలి, అభివృద్ధి నీలో ఉండాలంటే నీవు ఎవరి వారివై ఉండాలి? దేవుని వారివై ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము మన యొక్క చేతులను దేవుని కొరకు చాపవలసిన వారమై ఉన్నాము. అయ్యగా రాస్తారు, ఏమని రాస్తారంటే, ఘనమైన నీ ప్రేమ కారణంపై పనిచేయ చేతులు ఇవిగో. గనుక ఈ దినమున మన చేతులను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈ లోక కార్యముల కొరకు కాదు, దేవుని కొరకు నీ చేతిని చాపాలి. గనుక మరి ఒక సంఘము దగ్గర కొత్తగా సంఘం పెట్టారంట. పెట్టినప్పుడు ఆ సంఘం పాడుకుంటున్నారంట, తనువు నాది ఇదిగో అని కీర్తన పాడుకుంటున్నారు. పగపగా నవ్వుకుంటుందంట సాతాను కిటికీ దగ్గర కూర్చుని.
ఎందుకంటే దేవుని పని కొరకు చేతులు ఎవరు, దేవుని పని కొరకు కాళ్ళు ఎవరు, దేవునికి హృదయం ఎవరు, దేవుని వాక్యానికి నోరెవరు, దేవుని యొక్క వాక్యం వినడానికి చెవెవరు, వీరి జీవితాలు ఎవరు కానీ ఏమంటున్నారు, తనువు నాది ఇదిగో అని కీర్తన ఎంత బడాయిగా పాడుకుంటున్నారు అన్నారంట, అనుకుంటుందంట. అప్పుడు అక్కడే ఉన్నటువంటి అయ్యగారు అన్నారంట, అలాగే నవ్వు ఏదో ఒక రోజున వీరందరూ దేవుని పని కొరకు వారి జీవితాన్ని సమర్పించేస్తారు. అదే నిజమవుద్ది. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని కొరకు నీ జీవితమునిచ్చినప్పుడు నీ జీవితం ఎండిపోయిన జీవితం వలె ఉండదు. ఎలా ఉంటుందంట? సారవంతమైన జీవితం వలె ఉంటుంది. గనుక షారోను పొలము వలె నీ జీవితము ఉంటుంది. దావీదుకి ఎన్నో పొలాలు ఉన్నాయి, కానీ ఇష్టమైన పొలం ఏదంటే షారోను పొలము. ఎందుకనగా సారవంతమైన పొలము. ఈ దినమున మనము కూడా దేవునికి సారవంతమైన పొలముగా, షారోను పొలముగా మనం ఉండాలి. గనుక ఈ దినమున రెండవదిగా ఎండిపోయిన చెయ్యి. మూడవదిగా మనము చూస్తే యేసుకేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, యేసుకేలు గ్రంథము చాలండి. ఇక్కడ మనం చూస్తే ఒక లోయ కనపడుతుంది. దానిలో ఏం కనపడుతున్నాయంట? ఎండిపోయిన ఎముకలు. గనుక ఇక్కడ ఎవరి పని కనపడుతుందంటే పరిశుద్ధాత్మని యొక్క పని కనపడుతుంది. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో కూడా అద్భుత కార్యములను దేవుడు చేసేవాడై ఉన్నాడు. గనుక ఇదిగో మరి అయ్యగారు అన్నారు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నట్లుగా అయ్యగారు ఏమన్నారంటే, నీవు కొన్ని నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ నీళ్లను దేవుని సన్నిధిలో పెట్టి నీవు ప్రార్థన చేసుకొని, ఇదిగో ఆ యొక్క నీళ్లను నీ వాడు కొన్ని రోజులుగా అది ఆ నీళ్ళే ఔషధముగా మారతాయి. నీళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మందులకు తగ్గిన రోగాలకు ఈ యొక్క నీళ్లను తీసుకుని మోకాళ్ళుని 7 మార్లు పరలోక ప్రార్థన చేసి ఆ నీళ్లు వాడినప్పుడు ఆ నీళ్లు ఎన్ని అద్భుతాలు చేయగలవో. మరి నేనంటాను, జీవజలాల సన్నిధి ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయి మీకు? ఏమండి, మన సంఘములో జరగని అద్భుతం అంటూ లేదు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, ఆయనకి సర్వము సాధ్యమే. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మనకు ఈ యొక్క శక్తినిచ్చేవాడై ఉన్నాడు. ఎండిపోయిన మన జీవితాలలోనికి ఈ యొక్క జీవజలముల దార ప్రోక్షింపబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? ఏమంటే ఎండిపోతున్న మరి మొక్కకి ఏం వేస్తారు? నీళ్ళు పోస్తే, నీళ్ళు పోయకపోతేనో ఎండిపోద్ది. ఈ దినమున మన జీవితాలలోనికి ఏం రావాలి? ఈ జీవజలముల దార రావాలి. గనుక దేవుడు అద్భుతకరుడు. గనుక నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు నీవు నిజముగా నమ్మితే నీవు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూడగలవు. నేనంటాను, బాగు చేసేది నీళ్ళ, దేవుని యొక్క ప్రార్థన. ఏమండి, దేని వైపు చూడాలి? దేవుని వైపుకి చూడాలి. దేవుడు ఆయా కాలములలో ఆయా వాటి ద్వారా దేవుడు నిన్ను ఏదో ఒక రీతిగా స్వస్థపరిచేవాడై ఉన్నాడు. కొన్ని చోట్ల తైలము ద్వారా, మరి కొన్ని చోట్ల నీటి ద్వారా. గనుక మరి బెతస్తా కోనేటిలోనికి వెళ్ళి నీటితో కడుక్కోమన్నాడు.
సిలోయమనే కోనేటిలోనికి వెళ్ళి ఇదిగో నీటితో కడుక్కోమన్నాడు. ఈ దినమున మనము జీవజలాలను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క శక్తి జీవజలాల ద్వారా నేడు మనలోనికి ప్రోక్షింపబడుతుంది. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనకు దేవుడు అన్ని వరాలు ఇచ్చాడు. మన ఇంటి పేరేంటి? ఏమండి, మనం ఎవరము? ఏమండి, ఇంకెవరు? బైబిల్ మిషన్ వారం. మన ఇంటి పేరేంటి? బైబిలు. మన ఇంటి పేరేంటి? బైబిల్ యొక్క పనే మనం చేస్తున్నాం. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అన్ని వరాలు ఎవరివే? మనవి. గనుక అయ్యగారు అన్నారు, బైబిల్ మిషన్ అనే బీరువాలు ఉన్నట్టు అన్ని వరాలు పెట్టాడంటే దేవుడు. గనుక దానిని తీసి వాడుకోవడమే మనకు రావడం లేదు. ఎన్ని అద్భుత కార్యములు! గనుక దేవుని బిడ్డలారా, ఈ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేస్గేలును తీసుకుని వెళుతున్నాడు. ఏలియా, యేస్గేలు, ఫిలిప్పు ఎగిరి వెళ్ళి ఉన్నారని పాడుకుంటున్నాం. ఏ వరం అది? ఆత్మ సంచార వరము. ఏ వరం అంట? ఆత్మ సంచార వరము. నీకు కూడా కావాలంటే నీ ఒక్కడవే దేవుని గదిలో కూర్చుని సన్నిధి క్రమము చేసి సన్నిధిలో కనిపెట్టి సన్నిధిలో మౌనముగా ఉంటేనట దేవుడు తన ఆత్మనిచ్చి నీ ఆత్మను తీసుకుని వెళతాడంట. తన ఆత్మ వశములోనికి మనలను చేర్చుకునేవాడై ఉన్నాడు. గనుక నీవు ఎక్కడికి వెళ్ళాలని ఎగిరి వెళ్ళగలవు. గనుక గత కాలంలో పెద్దలైన వారికి ఈ వరాలు ఉండేవి. గనుక దేవుని బిడ్డలారా, ఆత్మ సంచార వరము. ఎగిరి వెళ్ళి ఎక్కడ తిప్పుతున్నాడు? ఎండిపోయిన ఎముకల మధ్య తిప్పుతున్నాడు. గనుక ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నాడు. 7వ వచనంలో మనం చదువుకుంటే, నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలను ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా శరీర మాంసమును వారి మీదికి వచ్చి వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి చాలండి. ఇక్కడ ఈ యొక్క ప్రవచనం ఎత్తి మాట్లాడగా ఎముకలు ఒకదానితో ఒకటి ఏకమై ఇదిగో దాని మీదకి మాంసమును, శరీరమును, చర్మమును వచ్చి నిలబడ్డాయి. దానిలో ఏమి లేదంట? జీవాత్మ లేదు. ఇదిగో నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు. ఎప్పుడైతే జీవాత్మ వచ్చినదో గొప్ప సైన్యం వలె నిలవబడ్డారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పని ఎముకలను ఒకదానితో ఒకటి అంటుకొనుటంటే మరి పరిశుద్ధాత్మ పని. జీవాత్మను ఊదినప్పుడు వారందరూ గొప్ప సైన్యం వలె నిలబడ్డారు. గనుక గడగడమను ఒక ధ్వని కనపడుతుంది. ఎవరిదది అంటే పరిశుద్ధాత్మనిది. గనుక బలమైన గాలి వంటి యొక్క ధ్వని అని రాయబడింది అపోస్తలుల కార్యముల గ్రంథములో, మేడగదిలో దిగి వచ్చినప్పుడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున ఎండిపోయిన ఎముకలకు ఏమొచ్చింది? జీవం వచ్చినది. ఈ దినమున మీ జీవితములలో కూడా అట్టి జీవం నింపేవాడు ఎవరంటే మన దేవుడు. గనుక జీవాధిపతి అయినటువంటి ప్రభుని మనము ధరించుకోవలసిన వారమైన. ఇంకా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. గనుక యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. చాలండి. ఎక్కడ మొలుస్తుందంట?
నేనంటాను, ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? మొలవదు. గనుక ఇప్పటి వరకు 3 కాలాల గురించి చెప్పుకున్నాం. సంగమన్యం కొరకు పాప భూయిష్టమైనటువంటి ఈ యొక్క భూలోకములోనికి ఎండిన మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె ఎవరు వస్తున్నారు? ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు ప్రభు. మరి ఎండిన భూమి అనగా పాప భూయిష్టమైన హృదయము, లేక పాపపు హృదయము. ఈ హృదయములో పరిశుద్ధాత్మ తడి అనేది లేదు, దానికనే ఎండిపోయింది. చాలామంది వారి హృదయాలు ఎండిపోయినటువంటి హృదయాల వలె ఉంటాయి. ఎందుకంటే వాక్యం అనే తడి వారి యొక్క హృదయములో లేదు. గనుక వారిలో మహిమ కలిగినటువంటి సారం అనేది లేదు. గనుక మన హృదయము పాపముతో నిండి ఉన్నదేమో. దేవుని బిడ్డలారు, ఎండిపోయిన భూమిలో ఏ మొక్క బ్రతకదు, ఎందుకంటే సారము లేదు గనుక. అన్ని పాపాలు నీలో ఉంచుకున్నప్పుడు ఇదిగో ఈ దినమున మన హృదయం నుండి మనకు సమాధానం ఎలా వస్తుంది? సంతోషం ఎలా వస్తుంది? ఆరోగ్యం ఎలా వస్తుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎండిన హృదయం చిగురించాలి అంటే దేవుని వాక్యముని హృదయంలోనికి రావాలి. ఎంతమంది హృదయాల్లో దేవుని వాక్యము నింపుకుంటున్నారు? ఎంతమంది హృదయాలలో దేవుని వాక్యానుసారమైనటువంటి సారము నీ జీవితంలో ఉంది? ఈ దిన మన వాక్యమును నింపుకోవాలి మన హృదయంలో. లోకంలో ఉన్న అన్నీ నింపేసుకుంటాం. ప్రభువా, అన్నిటికీ స్థలం ఉంది, కానీ నీకు మాత్రం స్థలం లేదు. అన్నిటికీ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన మాటలకు, లోక వార్తలకు, లోక సంబంధమైనటువంటి మాటలకు నీ హృదయమునకు చోటు ఉంది, కానీ దేవుని వాక్యమునకు నీ హృదయంలో చోటు లేదేమో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవము నీలో ప్రోక్షింపబడాలి. గనుక వాక్యముని యందు నిలిచి ఉంటే నీ హృదయం ఏమలా ఉంటుంది? సారవంతమైనదిగా ఉంటుంది. నీవు నాలో, నేను నీలో మిళితమవుతాము. ఏమవ్వాలి? ఎవరము? వాక్యము ద్వారా ప్రభువులో మనము మిళితమవ్వాల్సిన వారమై ఉన్నాము. గనుక నీ మరి బైబిల్ గ్రంథంలో నీ హృదయము దేవుని వాక్యము నిలిచి ఉండాలి. అప్పుడు నీ హృదయం ఏం చేయబడుతుందంట? చిగురింపబడుతుంది. చిగురు నీలోనికి వస్తుంది. గనుక ఎండిపోయినటువంటి హృదయం కలిగిన వారై ఉన్నారేమో. జాగ్రత్త సుమా. ఈ దినమున మన జీవితాలను చిగురింపజేసేది దేవుని వాక్యమై ఉండదు. కనుక ఆ వాక్యానుగుణమైన జీవితమును మనము కలిగిన వారమై ఈ దినమున దేవుని సన్నిధిలో మనం హత్తుకొని ఉండవలసిన వారమై ఉన్నాము. దేవునిలో మనం చిగురించాలి అంటే దేవునిని హత్తి ఉండాలి. కనుక మనం లోకాన్ని హత్తుకుంటున్నామా, దేవుని హత్తుకుంటున్నామా? లోకానికి ఎక్కువ సమయం ఇస్తున్నామా, దేవునికి ఎక్కువ సమయం ఇస్తున్నామా? దేవుని సన్నిధిలో ఎక్కువ ఉంటున్నామా, లోకములో ఎక్కువ ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, హానోకు సంసారి అయినప్పటికీ 300 సంవత్సరాలు దేవునిలోనే ఉన్నాడు. అతని కుటుంబం లేదా? ఉన్నది. ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నాడు? దేవునిలోనే ఉన్నాడు. పనులు లేవా ఆయనకి? బిడ్డలు లేరా వారికి? ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్నారు. చాలామంది మరి ఏం చెప్తారంటే, నేటి కాలంలో ఎలాగ ఉండడం చాలా కష్టమండి అంటారు. దేవుని సన్నిధిలో ఉండుట కష్టం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నీకు అలవాటు అయినప్పుడు నీ జీవితం, నీ కుటుంబము సారవంతమైనదిగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. గనుక మృతతుల్యమైన మన జీవితాన్ని మార్చివేసుకోవాలి. గనుక ప్రభు అన్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట ఎలా లేవు? సంపూర్ణముగా లేవు. ఈ దినమున మన క్రియలు ఎలా ఉండాలంట? సంపూర్ణముగా ఉండాలి. జాగరూకుడవై
చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము లేక స్థిరపరచము. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవెలాగును ఉపదేశం పొందుతువో, ఎలాగు వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. గనుక నీవు ఈ దినమున విన్నటువంటి ఉపదేశమును నువ్వు ఎలా విన్నావో అలాగ జ్ఞాపకం తెచ్చుకొని నీవు ఏమై ఉండాలంట, మారు మనసు పొందుము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో ఎన్ని కార్యములు లోకములో ఉన్నవో, ఎన్ని క్రియలను లోక సంబంధమైన వాటిగా ఉన్నాయో, వాటన్నిటిని విడిచిపెట్టి దైవ సంబంధమైన దానిని హత్తుకొని నిజమైన విశ్వాసము, స్థిరమైనటువంటి విశ్వాసము, మరి స్థిరమైన భక్తి నీవు కలిగి ఉండి ఆయన సన్నిధిలో దినదినము ఎదుగుచు ఆయన మహిమ రూపమును మనం పొందుకొనొచ్చు, ఆయన అందించే జీవమును మనలో నింపుకొని మనము నిత్య జీవంలోనికి అడిగిడే ధన్యత నేడు ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహింపజేసి మహిమను పొందును గాక. మోకరించుకుందాం. ప్రభుని తలంచుకుని ఒక నిమిషము, నాయన ఎండిపోయినటువంటి నా జీవితమునకు నీలో ఉన్న జీవమును నాలోనికి ప్రోక్షింపు చేయము తండ్రి అని ప్రభు తట్టుకి తిరిగి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమాస్వరూపు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ లోకములోనికి మాకు జీవమై దిగి వచ్చిన తండ్రి, మాలో ఉన్న నిర్జీవమైన స్థితులను తీసివేసి దేవా, ఫలములు ఇవ్వలేనటువంటి అంజూరపు చెట్టు వలె కాక నీలో ఫలించగలిగే స్థితిని నేడు మాకు అనుగ్రహింపజేస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. నాయనా, ఎండిన నా జీవితములను నీ జీవము కలిగినటువంటి జీవితాలుగా ఈ దినమందే, ఈ క్షణమందే మార్చివేయండి. నీ జీవజలాలను మాలోనికి ప్రోక్షింపజేయండి. దేవా, నీలో ఉన్న జీవమును నేడు మాలోనికి ప్రోక్షింపజేసి నేనిచ్చే జీవరాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి. నాయన, నీవు ఏర్పాటు చేస్తున్నటువంటి సభలను బట్టి నీకు స్తోత్రం. ఈ ఆఖరి దినమున దేవా, ఇదిగో తండ్రి, సహోదరులు దేవుని సుజీవరాయి గారిని, అమ్మగారిని బట్టి నీకు స్తోత్రం. వారి కుటుంబమును బట్టి, సంఘమును బట్టి నీకు స్తోత్రములు. నాయన, సంపూర్ణమైన ఆరోగ్యమును నీ దాసునికి అనుగ్రహింపజేసి నీవే లేవనెత్తి నీ జీవమును ప్రోక్షింపజేసి లేవనెత్తి నడిపించను. నాయన, ఇదిగో సంఘమును, సేవను, సమస్తమును బహుగా ఆశీర్వదింపజేసి దేవా, ఇదిగో తండ్రి, నీ యొక్క అభివృద్ధికరమైన జీవితంలోనికి నీ బిడలైన వారిని నడిపింపజేసి మహిమను పొందమని మా కొరకు జీవమై జీవాధిపతిగా దిగి వచ్చి ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి మమ్మల్ని ప్రేమించి ఇంత చక్కనటువంటి అవకాశం మాకు ఇచ్చినటువంటి సహోదరులు